కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును వృధా చేశారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. టామ్కామ్ సంస్థతో యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. పోయిన సంవత్సరం కూడా సుమారు 273 కన్యా లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 24-25లో 253, 24-25-26లో 273. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన బీద ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి మీ అందరికీ 6 గ్యారంటీలు కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాం. మనకు కొత్త రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు రాలేదు, కానీ మనం కొత్త రేషన్ కార్డు ఇచ్చింది. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు అన్ని వార్డులలో ఏదో ఒక పని అవుతున్నదా లేదా మీ వార్డులో. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో అయినాయి పనులు అయినాయా? నిజంగా ఇప్పుడు నేను అన్ని రోడ్లు, అన్ని సీసీ డ్రైన్స్ అన్ని వార్డులలో పెట్టడం జరిగింది. ఎక్కడైతే కొన్ని చోట్ల లేవో అవి కూడా నేను డెఫినెట్లీ పెడతానని చెప్పి మీ అందరు చెప్తున్నాను. మొన్న బాల్కా సుమన్ వచ్చి ఇవన్నీ నా నిధులే, ఆయన నిధులుండి ఎవరు ఆపిండ్రు? ఎవరైనా ఆపిండ్రా? నిజంగానే వారు చీఫ్ విప్ ఉండే ముఖ్యమంత్రి చిన్న కొడుకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఏది కూడా చేయలేదు. మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. నిజంగా ఆయన నిధులుండే ఇల్లు కట్టియాలి కదా, కట్టించిందా? ఎవరికన్నా కట్టియలేదు. దేవుల వాడల అక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్టు కోసము 33 కోట్ల రూపాయలు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వాలి. నిజంగా ఆయన దగ్గర అన్ని నిధులు ఉండుంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ నిధులు 4 సంవత్సరాలు పెండింగ్ పెడతారా ఎవరైనా? అన్ని నిధులు నాయే అంటే ఆయనకు విడాకులు వచ్చినాయి 2023లో. చెన్నూరు ప్రజలు ఓడించారు. విడాకుల తర్వాత నా పిల్లలు అంటే ఏమన్నా అర్థం ఉన్నదా? నిజంగా నీదే ఉంటే అప్పుడే చేసుకొని ఉంటే నీకు ప్రజలే నీకు విడాకులు ఇవ్వకపోతుండే, అవునా కదా? మళ్ళీ గెలిపిస్తుండే. నిజంగా నీ నిధులుండి నువ్వు పని చేస్తుంటే అవుతుండే. కానీ ఒక సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడము ఇవన్నీ నేను చేయించినాయే. వారు అదే అర్థం చేసుకోవాలి. దేవులవాడలో పాపం రైతులు వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి, నిన్న నేను ముఖ్యమంత్రి మేమందరం పోవడం జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి చేసి అక్కడ ఆ ప్రాజెక్ట్ అంతా నిన్న క్యాల్కులేట్ చేస్తే ఒక్క పొట్టు నీళ్ళు కూడా మన రైతులకు ఇవ్వలేదు. అంతేగాక సుందర్ సాలాల అక్కడ రైతులు ఈ బ్యాక్ వాటర్స్ సమస్య వలన పంట నష్టపోతే ఒక్క పైసా కూడా ఆయన ఇప్పించలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలు పంట నష్టం అయినప్పుడు వాళ్ళకు రైతులకు అందరికీ కూడా నష్టపరిహారం